రాచర్ల మండలం అనుమలవీడు ఉన్నత పాఠశాల, రాచర్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఏపీ మోడల్ స్కూల్, రాచర్ల ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్స్పై అవగాహన కల్పించారు. అత్యధిక మార్కులు సాధించే విధంగా కష్టపడాలని మాగులు శ్రీకాంత్ అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాగులు శ్రీకాంత్ నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. చిన్న వయసులోనే మాగులు శ్రీకాంత్ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. 10వ తరగతి విద్యార్థులు క్రమశిక్షణతో భయం లేకుండా, ధైర్యంగా, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి అత్యధిక మార్కులు సాధించాలని మాగులు శ్రీకాంత్ అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెచ్చుకొని మన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మన పాఠశాలకు అన్నింటికి మంచి పేరు తెచ్చుకొని మన జీవితానికి మంచి మేలు చేయాలి. ఈ మధ్య కాలంలో ఒక అసెంబ్లీ మీకు తెలుసు, గతంలో మనకు వచ్చే విషయాలను చెప్తాడు. అలాగే పీరియడ్లో పరీక్షలకు ఎలా ఉండాలో కూడా తెలియజేస్తూ వచ్చారు. ముందు కూడా మీకు కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కానీ ఈ కొద్ది కాలమైనా సరే ఏదైనా సరే అనేటువంటి ఆలోచన మీకు కావలసినటువంటి సమాచారాన్ని ఇంకా ఏమైనా కావచ్చు తెలియని ఉంటే ఉపాధ్యాయుల ద్వారా, సబ్జెక్ట్ ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకుంటే సులభంగా పరిష్కారాలు రాయడానికి వీలు పడుతుంది. అదే ఏం చేయాలి? మార్కులు వచ్చే విధంగా చదవాలి. అర్థమైందా? ఎక్కడైతే మనం మార్కులు కోల్పోయామో ఇంకొక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందా ఉండదా? ఆ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి. ఇంకోటి, మీరు రాసేటువంటి ఎగ్జామ్లు ఏదైతే క్వశ్చన్లు ఆన్సర్లు బాగా వచ్చాయో, ఏదైతే ఆన్సర్ బాగా వచ్చిందో ఎక్కడే కానీ వాళ్ళు తప్పు ట్రై చేయండి. బాగా వచ్చిన క్వశ్చన్లు ముందు రాయండి. 100కు 100 మార్కులు వచ్చే విధంగా ట్రై చేయండి. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే, మీరు పబ్లిక్ మీరు కూడా ఫస్ట్ చూసే మార్కులు ఏంటంటే మార్కులు ఉన్నటువంటి కొంత సమయం ఉంది. ఆ సమయాన్ని మనం చదువు కేటాయించి బాగా చదివినట్లయితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఉండదా? అర్థమైందా? మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఇష్టంగా చదివినట్లయితే అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇష్టపడి చదవండి. ఎగ్జామ్ అంటే